శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఏ పనిలో కలిసి రావట్లేదు, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నాము అన్న బాధపడే మకర రాశి వారు ఈ జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా, విద్యారంగంలో ఉన్నా మీరు ఖచ్చితంగా రాణిస్తారు. మీరు ఎందుకు పనికిరారు అని గతంలో మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి మీరు చేరుకుంటారు. అయితే ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటు జీవితకాల పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యం పైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కూడా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగాను, భవన నిర్మాణదారులుగాను కొనసాగుతారు. జీవితం పైన ఒక ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల వీరు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మకర రాశి వారి జాతక రీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడిన వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ. ఈ రాశికి చెందిన వారు చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు. చారిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు. మకర రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఈ రంగంలో అడుగు పెట్టినట్లయితే వీరికి దాదాపుగా ఎదురనేదే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయ కలవారుగాను ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించే తీరుతారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవడంతో విజయం సగుణమవుతుంది. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలను ఏర్పరచుకోవటంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు. కష్టించి పనిచేయుటం, క్రమశిక్షణ అనే రెండు పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్లు సరిపోతాయి. మకర రాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల రాశులకు చెందిన వారు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశుల వారు ప్రతికూలంగా ఉంటారు. అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. మకర రాశికి చెందిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు. దీనివల్ల వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు. ఇక విద్యార్థులు చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు. మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠినమైన స్వభావాలుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ ఉంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. చంద్రగ్రహ ప్రభావం వీరిపైన ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మీరు స్థిరచిత్తులుగా మారక తప్పదు. ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. మకర రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి. అయితే మకర రాశి వారు జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు పాటించవలసిన జీవితకాల పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి.
మకర రాశికి చెందిన వారు నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవిగా చెప్పవచ్చు. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. ఈ రోజున వీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం నాడు శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా చెప్పవచ్చు. గణేశుడిని పూజించండి. గణేశుడికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారం మరియు చవితి తిథులలో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్ర లాకెట్ను ధరించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహువ మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠించి పూజించండి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చేయండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో మీరెప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీకు అదృష్ట బలం పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కేతుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటిపళ్లను దానం చేయండి. ముఖ్యంగా అరటిపండ్లను బిచ్చగాళ్లు మరియు ఇతర నిరాశ్రయాలకు దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి పుణ్యం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండటం మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీ ఇంటి మేడపైన మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. సో చూసారు కదండి, మకర రాశి వారి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మకర రాశి వారు ఎటువంటి జీవితకాల పరిహారాలను పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.